బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జనార్దన్ రావుపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను వ్యక్తిగతంగా దూషించారంటూ ఫిర్యాదు అందడంతో నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జనార్దన్ రావుపై కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను వ్యక్తిగతంగా దూషించారంటూ ఫిర్యాదు అందడంతో నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రావుపై మొండితోక జనార్దన్ రావుపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పై అయితే మాత్రం నందిగామ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఏదైతే ఈయన ప్రస్తుత ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఏవైతున్నాయో ఆ నేపథ్యంలో అయితే ఈ కేసు నమోదు చేస్తుందని చెప్పాలి. పరస్పరం ఒకరికొకరు ఆరోపణలు చేసుకోవటం నిన్నటి నుంచి జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో రాత్రి అయితే మాత్రం ఈ కేసును అయితే పోలీసులు నందిగామ పోలీసులు అయితే నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఒకరి మీద ఒకరి ఆరోపణలు మీ పవర్ ఏంటో చూపించండి అని మేము చూస్తామంటూ సౌమ్యకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే మొండితోక. ఈ నేపథ్యంలోనే ఈ గొడవ అనేది ముదిరి పాకాన పడిందని చెప్పాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ అదేవిధంగా మీ ఆఫీసులో ఏం జరుగుతుందో మాకు తెలుసు అంటూ ఎమ్మెల్యే కూడా అనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మాటలు మీరు చిచ్చు ఓడిపోయారు, అది గుర్తుందని ఎమ్మెల్యే అంటూ, అదేవిధంగా ఈయన దానికి ఘనంగా ఓడారా అంటూ చురకలు వేయటం మొండితోక జగన్మోహన్ రావు, ఇవన్నీ కూడా వివాదాన్ని ముదిరి పాకాన పడేటట్టు చేసిన పరిస్థితి ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే మొండితోక ఎవరైతే ఉన్నారో ఆయన మొండితోక జగన్మోహన్ రావు నందిగామ ఎమ్మెల్యే ఎవరో తెలియదు అంటూ ఆయన ఒక తురకని వేయటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కూడా ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేశారు. 525/2025 కేసు కింద నెంబర్ కింద నమోదైతే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.